ఛానల్ స్వీటర్ భాష. ఎట్లున్నారల్లా మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మీరు చేసే సపోర్ట్ వల్ల అయితే ఇంకా డబుల్ హ్యాపీగా ఉన్నాం దోస్తులు. ఇంకా మన సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి దోస్తులు. అదేంటి అని అంటే వీడియో ఇచ్చినాక ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్ చేసి అతని హై పాయింట్స్ అనేది కూడా ఇవ్వండి దోస్తులు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా నిజంగా దోస్తులు. ఈ మధ్య అయితే మస్తు సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని. ఇక అందరి ఛానల్స్ లాగా మా ఛానల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ దోస్తులు. సరే సరే లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్దాం పదండి. చీరలు కొనుక్కుందామంటే బట్టలోడు ఎవరు వస్తలేరు కదా ఆడకట్టుకు. ఏమైంది పెంటమ్మా? ఎవరినో ఏమో అంటున్నావు? ఎవరు లేదక్క, ఇక చీరలు మొత్తమే లేవు కట్టుకుంటాను. ఇక చీరలోడు అమ్మటోడు వస్తాడేమో తీసుకుందామంటే ఎవడు వస్తలేరు కదా. 4-5 రోజుల సంది చూస్తున్నా ఒక్కడి ఇట్లా వస్తలేరు మన ఆడకట్టుకు. ఏడచెల్లే వస్తలేరు. ఇక నేను గిట్లా మా అక్క బిడ్డది 21 ఉండే. ఇక చీర తీసుకుందామని వారం రోజుల సంది చూస్తున్నా, ఏరి వస్తలేరు కదా. మరి ఇక పోత పోత పట్నంలోనే కొనుక్కొని పోతే అయ్యే పోతుంది. ఆవు కానీ పెంటమ్మా నీకెందుకే చీరలు? ఇందిరమ్మ చీరలు ఇస్తురంట కదా, మీ అత్త పేరు మీద నీ పేరు మీద ఇద్దరు పేర్ల మీద వస్తాయి. అవి తీసుకొని కట్టిసింపరాదే. కట్టిసింపేది కాదు కానీ ముద్దుగున్నాయంట కదా చీరలు. నిజమేనా? ఇన్నవా? ఏమన్నా చూసినావా నువ్వు? నేనేడ చూస్తాక్క మీకంటే మొదలు మొన్న V6 వార్తలు ఇచ్చిరు టీవీలా. ఏం సక్కనంగా నేస్తుర్రు అక్క చీరలు. ఓయమ్మో కలర్లు అయితే ముద్దుగున్నాయి. ఇంకా నీలం కలర్ రంగు సబ్బు కలర్ రంగును కాంబినేషన్ పెట్టి వేస్తారు కదా. ఏమన్నా ఉన్నాయి అక్క, ఎప్పుడు వస్తాయో ఎప్పుడు కట్టుకుంటామో తల్లి. బార్డర్ చీరలు అంట అక్క, ఏదైనా పెళ్లిళ్ళకు చిన్న వర్క్ వేపించుకొని కట్టుకుంటే ముద్దు కొడుతున్నట్టున్నాయి. అవునంట చెల్లే, వాళ్ళు ఇల్లనంగా ఇన్న గానీ ఇక నేనైతే నా కళ్ళారా చూడలేదే. మన చేతిలోకి వచ్చేదాకా మన పేరు మీద కట్టుకునేదాకా మనకు తెలియదు. మరి ఎన్నడిస్తారే రేపు మా పంటరు ఇంకా బయట పెడతలేదు కదా చీరలు. ఏమక్క మరి నిన్న పొద్దుకంగా డబ్బు సాటిచ్చినట్టు వినిపించింది. రేపు పొద్దుకంగా చీరలు పంపిణీ ఇందిరమ్మ చీరలు అని డబ్బు సాటిచ్చినట్టు నాకు తినబడ్డదక్క. మరి ఎంత నిజమో ఎంత అబద్ధమో అయినా అందరికి కాదంట ఎక్కువగా చీరలు. మహిళ పొదుపు చిట్టాలు ఉంటాం చూడు మనము, గా గ్రూపులా ఎవరెవరు ఉంటారు మహిళలు గాలకేనంట, అందరికి కాదంట. మంచిగుంది కదా కథ. ఓసిని అంతే నానే. ఇక మీ అత్తకు నీ ఇద్దరికి 2 చీరలు వస్తాయి. ఇక నాకు నా కోడలికి వస్తాయి ఏమనుకుంటే నా కోడలు మొన్నే పెళ్ళాయే. ఇక పోరి పొదుపు చిట్లా లేదు ఎండ్లా లేదు. ఇక మా ఇంట్లోకి ఒకటే చీర వస్తారు నీ అవ్వ. మరి అందరికి ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి దగ్గర ఉండాలి కదక్క పైకము. ఇంతమంది మహిళలకు ఇవ్వాలంటే మస్తు పైకం కావచ్చు. అదే పోయినేడు కాకపోయినేడు కేసీఆర్ చీరలు ఇచ్చిడు చూడు, బతుకమ్మ చీరలు. ఈ పాడుగాను ఏం చీరలు పాడైనాయి అక్క. అవి మొత్తము పల్చగున్నాయి, పడద గుట్టిస్తాయి, ఇట్లా గాలికి లేసి తచ్చే ఉన్నాయి, గట్ల పాడైనాయి. ఇవ్వ నేనైతే అన్ని మడత పెట్టి అన్ని లైన్గా సెల్ఫ్ లో మడత పెట్టి పెట్టినాక ఎవరన్నా తెగితేనే బొంతలు గుట్టించేందుకు అయితే అని గట్లనే దాచిపెట్టిన. మరి ఈ చీరలు కమ్మకుంటే కట్టుకుందాం, లేకుంటే అవి ఇట్లా బొంతలకి వేయదాము. ఏమంటావు? మరి అంతే చెల్లే, ఇక కాంగ్రెస్ పార్టీలు అట్లుండాలి ఇట్లుండాలి చీరలు మంచిగా నేత నేపియాలని సీతక్కనే కదా. చూద్దాం. ఇక టీవీలు ఉంటట్టు మన దగ్గరకు వచ్చేదాకా ఉండే చెల్లే. ఇక దగ్గరకు వచ్చిన మన కల్లార చూస్తేనే కప్పుడు నమ్ముతాం గాని. సరే చెల్లె పోయొస్తా. ఇక కూర పొయ్యి మీద పెట్టినా షారు మసులుతుంది. ఇక ఇట్లా బయటికి వెళ్ళినా. సరే చెల్లె. మరి రేపే ఇస్తా అంటే చీరలు ఏం కొనంటే అక్క. ఇక చీరలు మంచిగా ఉంటే కట్టుకుందాం కుట్టించుకొని, ఇక లేకుంటే అవి బొంతలకు పట్టించి ఇక మంచి చీరలు కొనుక్కుందాం. ఏం చేస్తాం, ఇంటికాడ తమాం లేవక్క కట్టుకుంటానికంటే మొత్తం గుడికాయ పట్టిన చీరలన్నీ. ఆగో ఎవరో ఫోన్ చేస్తున్నట్టు రక్క, పొదుపు చిట్టీలు రాస్తా చూడు. అనసూయ ఫోన్ చేస్తున్నట్టు. జరుండు గిదే ముచ్చట చెప్తట్టుంది. అబ్బో అందరు నీకు ఫోన్లు బాగా చేస్తారమ్మా, మేము ఊర్లలో ఉండమా? మరి బాగా చేస్తేమని. ఆగా ఏం మాట్లాడుతుంది, నేను ఇంటిలో చూస్తా, దాని తిమ్మె తీసేస్తా ఏమనుకుంటుందో. ఆగే జరుండు సపోర్ట్ చేయకు. హలో అనసూయ. పెంటక్క, రేపు పొద్దుగల్లా ఇందిరమ్మ చీరలు పంచుతున్నాము. ఇక మీ ఆడకట్టుకు అందరికి చెప్పు, ఆధార్ కార్డు పట్టుకొని రమ్మను సరేనా? ఎవరు మనిషి లేకున్నా చీరలు ఇయ్యం, మనిషి ఉంటేనే చీరిస్తాము. సరే మరి. సరే చెల్లె. మరి చీరలు ముద్దుగున్నాయా? ఏమక్క నాకేమేరక, మీకంటే మొదలు నాకు ఇచ్చిరా ఏంటి? ఏమి ఇయ్యలేదు, ప్యాకెట్లలో అట్లనే మడతలకే ఉన్నాయి. ఇక లోపల ప్యాకెట్ ఇంపి నేనైతే చూడలేదక్క. ఇక మీరు అందరికి ఇచ్చినాక నేను తీసుకుంటా అప్పుడు చూస్తా గానీ. ఎర్రరి ఎట్లున్నా ఇష్టం ఉంటే కట్టుకుంటారు, లేకుంటే లేదు. అదే కదా. మరి రేపు పొద్దుగాల అందరిని తీసుకుంటా సరేనా? అవసరలే అందరినంటే ఇక ముసలోళ్ళని ముడుగోళ్ళను ఇక పెళ్లి కానోళ్ళని పెళ్ళైన అందరిని పట్టుకొని రానా చెప్పు. అయ్యో చెప్పుదామని మర్చిపోయినాక, పొదుపు సిటీలో మహిళలు ఉంటారు చూడు, ఆ గ్రూపుల పొంటి ఉండే మహిళలకే ఇస్తారంట రేవంత్ రెడ్డి. ఈ గచ్చాని గ్రూపులలో ఎవరెవరుతో వాళ్ళ అమ్మలక్కలనే తీసుకొని రా సరేనా? వేరే వరకు ఎవ్వరికి ఇవ్వద్దంట చీరలు. ఈ అవ్వ అదేందమ్మా, ఇంకా కొత్తగా పెళ్ళైన ఇట్లా రానట్టే కదా. ఇక పెళ్లి కాని కూరలకైతే అప్పుడు కేసీఆర్ 18 సంవత్సరాల బట్టి అందరికి ఇచ్చిండు, కానీ అవి పెద్ద పాస్మల చీరలు. ఇక ఈడేమో మంచి చీరలు పెట్టిండు, గిట్లా తగ్గించినాడు. అబ్బాయి ఇద్దరేపా. సరే అక్క మంచిది. సరే చెల్లె. అగో చూసినావా అక్క, అనసూయ ఫోన్ చేసింది. రేపు పొద్దుగల చీరలు ఇస్తారంట. ఇక పొదుపు సిటీ గ్రూప్లలో ఎవరెవరు ఉన్నారో గా మహిళలే ఆధార్ కార్డు పట్టుకొని ఫోటో దిగి తీసుకొని రావాలంట అక్క. మనుషులు ఉంటేనే ఇస్తారంట.
ఇక మనుషులు లేకుంటే ఇక సీరియల్ రావంట అక్క మరి. గట్లనా? ఇక నువ్వు అక్కడ ఇక్కడ తిరుగుతావని నీకు ఫోన్ చేసి చెప్పిందా అనసూయ? మరి మాకెవరు చెప్తారు? అబ్బో బాగుర్రమ్మ. ఇక ఊర్లో అయితే మస్తు తేడా చూపిస్తురు, ఒకరినొక తీరు ఒకరినొక తీరు. ఇక సీరియల్ గిట్ట నీకు మంచి ఇస్తారేమో, మాకు షెడ్ ఇస్తారేమో పాడికి పోయినాక. అయ్యో గట్ల ఎందుకు అంటున్నావక్క? ఇక ఫోన్ నెంబర్లు ఎవరు లేకుండా ఆ పోడు దగ్గర ఇక నా ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి నాకు చేసింది. ఎందుకక్క ఏడు కాడికే ఫీల్ అవుతారు? అందరికి ఒక తీరే సీరియల్ అంటే తీయి, ఒకరికొక తీరు ఒకరికొక తీరు ఏం లేవంట. ఇక మెచ్చని పోలు కమ్మలు మహిళలని ఇక అందుకే ఒకటే కలర్ ఒకటే బార్డర్ ఒకటే సీరియల్ ఇచ్చిందంట. ఆయనకు తెలివి లేదనుకుంటావా ఎట్లా? ఎంతకైనా మన ఊర్లో మస్తు తేడా చూపిస్తారు. సరే సరే ఇక ఓట్లు వేస్తాను నాకేయమ్మా నాకేయమ్మా అని ఇంటి ముందరికి వస్తారు కదా, అప్పుడు చేద్దాం వాళ్ళ సంగతి. అవ్వ ఇంత దానికి అంత దానికి ఫీల్ అవుతారేమి తల్లి మీరు? మీ ముందట ఫోన్ మాట్లాడినా చూడు నాది పెద్ద తప్పు. ఈ అవ్వ రేపు పెళ్లి కోడు పక్క క్యాన్సల్ అయితట్టే ఉంది. పోక పోక పెళ్లి పోతాను ముర్చి ముర్చి మూల పడ్డట్టు అయింది. గిన్ని చీరలు రేపు పొద్దుగల సంది పొద్దుకే దాకా ఎంత వంచుతాయి ఏం కథ ఒక్కదాని. ఎవరన్నా పిల్లని పెట్టుకుందామంటే నా జీతమే చక్కగా ఉండదు, ఇంకా ఆ పోరికి కూలేమి ఇవ్వాలి. సరే ఎట్లయితే ఏముంది పంచుదామని అనుకుంటే ఇక ఒక అమ్మ ఒక తీరు మాట్లాడితే ఒక అమ్మ ఒక తీరు చేస్తుంది. ఇక వాళ్ళందరూ చూస్తుంటే నాకు నెత్తి నొప్పి రావుడు పక్కా ఉంటట్టుంది. రేపు ఏం చేయాలరా దేవుడా, పోయి నా పానం మీద పెట్టి సీరియల్ పంపిణీ. ఆగో రాణి ఈ టైంలో ఫోన్ చేస్తుందండి. హలో రాణి. సరిత ఏం చేస్తున్నావు? చీరల పంపిణీ స్టార్ట్ అయిందా మీ ఊర్లో? ఏడరా ఇంకా స్టార్ట్ కాలేదు. ఇక రేపు పొద్దుగల స్టార్ట్ చేయమని చెప్పిండ్రా సారు. మీ ఊర్లో అయ్యిందా? అయ్యిందక్క, మొన్ననే స్టార్ట్ అయింది. ఇక నిన్న లాస్ట్ ఎండ్ అయిపోయింది. ఇక చీరలు ఇంకా 4 ఏమో మిలిగినాయి. ఇక 4 చీరలు మళ్ళీ గవర్నమెంట్కి పంపించాలంటే ఏం చేయాలక్క? చీరల పంపిణీ ఇక బాగానే ఉంది కానీ ఏమంత సతాయించి అనిపించలే కానీ వర్క్. ఇక అమ్మలక్కల ముచ్చట్లు వాళ్ళ మాటలు ఇంచుటైతే నాకు పెద్ద బేజారు వచ్చింది. ఈ చీరల పంపిణీ నేను ఎందుకు తీసుకున్నారా దేవుడా అని ఇక మస్తు బాధ అనిపించింది అక్క నిజంగా. ఒక ఆమెనేమో చీరలేంటి గిట్లున్నాయి గిసొంటి వంచుతావు, అందరికి మంచి వంచి నాకు ఇట్లా వంచుతావు అని ఒక ఆమె అంటది. ఒక ఆమెనేమో నాకు డ్యామేజ్ చీర ఇచ్చినామని ఒక ఆమె అంటది. ఈ కలర్ వెళ్ళిపోయిందని ఇంకో ఆమె అంటది. ఈ కవర్ చినిగిపోయిందమ్మ మంచి కవర్ అని ఇంకో ఆమె అంటది. ఏం చేయాలి? నేనేమన్నా మా అయ్యా మా అమ్మ మా అత్త సంపాదించిన సొమ్మ ఇదంతా. ఈ అవ్వ నాకెందుకురా నాయన ఈ బాధ అని నెత్తి నొచ్చింది అక్క నిజంగా. ఉంటది రా, నాకు గదే భయం అవుతుంది. ఇంకా మీ ఊర్లో నన్న కొంతమంది ఉన్నారు, మా ఊర్లో అమ్మ గంపెడు మంది ఉన్నారు. ఇక వాళ్ళందరూ ఒకరికంటే ఒకరు మించిన వాళ్ళే మాట్లాడతారు కానీ తక్కువ అయితే మాట్లాడరు తల్లి. ఏం చేయాలో వీళ్ళతోని. ఇంకా మాడకట్టలు ఫోన్ చేయనందుకు చెప్పనందుకు ఇంకెంత గులుక్కుంటారో నా మీద, ఇంకెంత ఫైల్ ఉంటారో రేపు. నాకు చెప్పలేదంటే నాకు చెప్పలేదని పంచాలే పెట్టుకుంటారు రా. ఏం చేయాలి మా ఊళ్ళతోని? ఏది వచ్చినా సరే కష్టమే అమ్మ మా ఊర్లో అయితే. ఏమో పో, రేపు మా అక్క కొడుకుది పెళ్ళుంది. పెళ్లికి పోదామని మురిసినా ఇక పోకుంటేనే అయితట్టున్నా. రేపు పొద్దుగల సాయంత్రం దాకా పంచాలి. ఇక ఎల్లుండి నుంచి పంచొద్దంట కదా, ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ వాపస్ పంపించాలంట. మళ్ళీ ఎలక్షన్ అన్నీ అయిపోయాక పంపిస్తారంట కదా, నిజమేనా రాని? అవునంటక్క. ఇక మాది నిన్న ఎండ్ అయిపోయింది. ఇక నాకు కొంచెం రిలీఫ్ గానే ఉంది కానీ ఏమో నువ్వు ఒక్క రోజు ఎట్లా వంచుతావు మరి? నేను హెల్ప్ చేస్తాను రానా అక్క? ఏ మొదలేరా ఇక మళ్ళీ పెద్ద నెత్తి నొప్పి ఎందుకులే. మళ్ళీ ఎవరైనా సార్ గిట్ట ఎంక్వైరీకి వస్తే మళ్ళీ గలీజ్ ఉంటది. ఏంటమ్మా నీ వర్క్ అయిపోయినాక ఈమె వర్క్ చేస్తానికి వచ్చినవా? ఈమె ఓపిక ఉండదా, ఈమె చేసుకోవదా, ఈమె వర్క్ ఈమె అని అట్లా తిడతారు. ఎందుకు లేరా, నా వర్క్ నేను చేసుకుంటా. ఇక పెళ్లి పోవడన్నా మానేసుకోవాలి. ఏం చేయాలి? సరే సరే అక్క, మరి జాగ్రత్త. సరే మరి. సరేరా. అదేంటి ఈ తాగుబోతుడు మా ఇంట్లోకి వస్తుందేంటి? ఓ సరితక్క, చీరలు పంచేది నువ్వేనంట కదా. ఇకదే నాకు ఒక చీర ఇయ్యి. అయ్యో చీరలు పంచేది నేనే గాని నీకు నేనెందుకు ఇస్తా? అది మహిళలకు పొదుపు చీట్లలో ఉన్నోళ్ళకేనంట. అయినా మొగోళ్లకు చీరలు ఎందుకు? నువ్వు బాగా అడుగుతున్నావేంటి? అరే నాకు కాదమ్మా, నా పెండ్లం చీరే నాకు ఇయ్యరాదు. నా పెండ్లం ఉంటలేదు, రేపు ఊరికి పోతుంది. ఈ చీర ఇస్తే కుట్టించి కట్టించి పంపిస్తా. లేదు లేదు, పంపిణీ స్టార్ట్ కాలేదు ఇంకా. రేపు పొద్దుగల స్టార్ట్ అవుతుంది. పొద్దుకే వరకు ఇస్తాము. ఊరికి పోయినాక తీసుకోమను, లేకుంటే తీసుకొని ఊరికి పోమను. ఇక మీ ఇష్టం. ఈ రోజు అయితే ఇచ్చేది లేదు. ఆ ప్యాకెట్లన్నీ గట్టిగా ముడేసి ఉన్నాయి, రేపే ఓపెన్ చేయాలి. అరే అదేంది, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. అది కాంగ్రెస్ పార్టీ. ఎవడేమన్నాడు నా పేరు చెప్పు. ఎవరనేమనంటే అగో కిందికేనో ఒక చీర గుంజి. లేదు లేదన్నా, గవర్నమెంట్ ఒప్పుకోదు. రేపు పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చి అవి బండిల్ కి ఓపెన్ చేసి పంచుతారేమో. ఇక అందులో నేను గిట్ల ఉండాలి. నా గిట్ల మస్తు పనులున్నాయి అన్న. రేపు పెళ్లి పెట్టుకొని నేను మంచుతారేనా చెప్పు? అయినా మొగోళ్ళకి ఇయ్యొద్దన్నవి ఆడోళ్ళకే ఇయ్యాలి. నీ పెళ్ళాన్ని రమ్మని పోరే పొద్దుగల. ఆమెకు ఫోటో తీసుకొని అందులో అప్లోడ్ చేయాలి. ఉత్తగానే కాదు, సంతకాలు కావాలి, ఆధార్ కార్డు కావాలి, అవన్నీ కావాలి. నువ్వు తక్కువ అంచనా ఇస్తున్నావన్నా? అబ్బా గీ పాస్మల్ల చీరకు గన్నీక మతులా. సరే సరే తీమారి. ఓయమ్మో నీ ఇంట్లోకెనిచ్చినట్టే మాట్లాడుతున్నావు కదా. ఇక మీ ఆయన తెచ్చిన చీరలు అయితే ఇంకెంత కష్టం ఉండినో పాటు. ఆగో అన్న, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు. నా తప్పేం లేదు. రేపటి నుంచి వంచాలని సార్ చెప్పింది కాబట్టి నేను రేపటి నుంచే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. ఏందన్న నువ్వు బాబు మాట్లాడుతున్నావు చెప్పు? అబ్బో కరెక్ట్ మాట్లాడితే గట్లనే మండుతుంది కొందరికి.
ఏందయ్యా నువ్వు కరెక్ట్ మాట్లాడేది? పొద్దు పొద్దుగా తాగొచ్చినవేమో ఎక్కడ చంపుతలేదేమో గట్ల నా దగ్గరకు వచ్చినావు. నాడు నాడు యవ్వ ఏం ఇంద్రమ్మ సీరియలో ఏం కథనోపో. ఇక సీరియల్ పంపిణీ స్టార్ట్ కాకముందుకే దమ్ దమ్ అవుతుంది, పానం అంత ఎక్కనో అవుతుంది ఈ మందితోని. ఏం చేయాలరా దేవుడా, రేపైతే నేను ఈ అద్దం పడతట్టే ఉన్నా. చెల్లె మీ ఏరాలు సరిత బస్తలు బస్తలకే మోసుకొని పోతుంది. ఏంటి చెల్లె అవి? ఏమక్క నాకేమెరక. ఏరాలైతే అన్నిందాల చెప్తుందా చూపిస్తుందా చెప్పు నాకు. ఏమక్క నేనైతే చూడలేదు. ఏమమ్మా నా మొగడు అడుగుతుంటే గ్రామ పంచాయతీ కాడ పని ఉంది, నీకు కాదు ఆడోళ్ళకి అనుకుంటా పోయింది. ఆడోళ్ళకు ఏం పని ఉంటుంది చెల్లె? ఏంటి బాబీ నాకు అర్థమైతలేదు. అరే ఇంద్రమ్మ చీరలు కావచ్చు అక్క, నిజంగా నిన్న పొద్దుకంగా డబ్బు సట్టించారు కదా, రేపు పంచాలి ఇంద్రమ్మ చీరలు పంచుతుర్రు, ఆధార్ కార్డు ఇట్లా పట్టుకుంటారు అని చెప్పే కదా. మరి మా ఏరాలు ఇంటి పక్కకే ఉంటుంది అక్క, ఆధార్ కార్డు ఇట్లా తీసుకొని రా అక్క, చీరలు పంపిణీ స్టార్ట్ అయిందని మరి ఒక్క మాట ఇట్లా అనకపోయే, దాని నోట్ల పురుగులు వాడ ఏదైనా గట్లనే చేస్తుంది అక్క. మరి మనం ఏదైనా ఉంటే మన మనలకే ముందు ఎందాలని దగ్గర వాళ్ళకి చెప్పుకోమా అక్క, ఒక్క ఆడకట్టోళ్ళకు. దీని నోట్ల ఇక నాకు మాటలంటే మాటలు వస్తాయి కానీ ఏ చక్కగా చెప్పదక్క. అది అవతల ఆడకట్టులకు అలా దోస్తులు కదా, వాళ్ళకైతే ఫోన్లు పొక్కలు చేసి చెప్పుకుంటుంది. అవ్వ అరే కావచ్చు చెల్లె, నిజంగా మీ ఏరాలు పెద్ద గుట్టు మొక్కలే తల్లి. ఇక లోపల ఎంతో పెట్టుకుంటుంది కానీ బయటికి అయితే నవ్వు గుట్ట తీయగా మాట్లాడుతుంది అమ్మ కోరికిన వారే. కాదే మరి మనకు పోత గిట్లనే ఉన్నా. నేనైతే ఇగో నువ్వైతే లేవు ఇప్పటిదాకా, నేను గిట్లనే కూర్చున్నా. ఏడిపోతున్నావు సరితానంటే నాతో మాట్లాడతలేదు, నన్ను పలకరిస్తలేదు కానీ ఇక నా మొగనికి చెప్తుంది, నీ పని కాదు ఆడోళ్ళ పని ఇది, పోతున్న గ్రామ పంచాయతీ కాడికి అని పోతుంది. మరి నాకు ఒక్క మాట రాక్క నువ్వు అని చెప్పుకుంటా పోతే ఏమన్నా రోగం అనే దానికి. ఆగో సోకులాడి టిక్కు అని వస్తుంది చూడు. ఓయమ్మో పెంటమ్మ ఏదో కాగితం పట్టుకొని జోరుగా పోతున్నావు, ఎక్కడ పోతున్నావు? అయ్యో ఏడికి పోతున్నావు అని కొత్తగా అడుగుతున్నవే మా కామి తోటి ఏరాలాయే ఇంటి పక్కన ఇల్లేనాయే, మరి నీకు చెప్పలేదా ఏంది? గామే మా సంటోళ్ళకి ఎట్లా చెప్తా చెల్లే, మేము పేద ఉన్నాం కదా ఆమెకు అనిపిస్తలేం గాని. ఆవు గాని ఏంటిదే నాకు చెప్పు, ఏడిపోతున్నావో ఏందో ఆ పని. ఏ ఇందిరమ్మ చీరలు అక్క, తెలివనట్టే కొత్తగా అడుగుతున్నవేంది? ఇందిరమ్మ చీరలు మహిళా పొదుపు షీట్ల గ్రూపులలో ఉంటారు చూడు, ఆ గ్రూపులో ఉన్న మహిళలకేనంట ఈ ఆధార్ కార్డు ఇట్లా పట్టుకొని రావాలని ఫోన్ చేసింది నిన్న పొద్దుకంగా. మీకు గట్లని పోతున్నా, రవి మీరు ఇట్లా ఆధార్ కార్డు ఇట్లా తీసుకొని రారి పోయి తెచ్చుకుందాము. ఆగో చూసినావా అక్క, వాళ్ళ దోస్తు కదా పెంటమ్మ, అందుకే ఆమెకు ఫోన్లు పొక్కలు చేసి చెప్పింది. ఇక మనకు ఫోన్లు చేయకున్నా సరే పోత ఒక మాట అనుకుంటా పోతేమై అవ్వ అదేమైనా గిట్లనే చేస్తుంది అక్క, అందుకే నాకు కోపం వస్తుంది. ఆయన కోపం వస్తే ఏం చేసేది ఉండే, దాని సొమ్మేమనిస్తుందా, దాని మొగం సొమ్మేమనిస్తుందా? నాడు పోదాంపా, గవర్నమెంట్ ఇచ్చిన సొత్తు బరాబర్ తెచ్చుకోవాలి, దానికి భయపడుకుంటే ఇంట్లో అనుకుంటా అంటవేందే, నాడు పోదాం. నడువురు అక్క డబ్బున నడువుర్రి, ఆధార్ కార్డు ఇట్లా తీసుకొని నడువు, ఒక ఫోటో తీసి చీర పట్టుకొని వస్తే అయ్యేపోతుంది, ఇంకేముందా కాడ. చూసినాం అక్క, నేను చెప్పలేదా ఆళ్ళకు దోస్తాను ఎవరెవరితో చేస్తుందో వాళ్ళకే ఫోన్లు పొక్కలు చేసి చెప్తుంది, మనకు అసలే కేరేజ్ ఏది అని చెప్పలేదా? ఆగో టీక్ టాక్ అనుకుంటే ఎట్లా పోతుంది చూడు, మొదలే ఇక దోస్తుకే ఇప్పిస్తుంది. అవును కదా, మనం గిట్లా పోయి తెచ్చుకుందాం దావే. ఓ అక్క ఎట్టికే గిట్లా నిలబడ్డారు, రా ఇంద్రమ్మ చీరలు వచ్చుతురంట, పర్రి తెచ్చుకుందాం పర్రి. ఓ చెల్లే బక్కమ్మ, నువ్వు ఇట్లా ఇప్పుడు వస్తున్నావు, నీకెట్లేరుకయిందే చీరలు ఇస్తున్న సంగతి? నాకు ఎవరు చెప్పేటలున్నారు అక్క, ఎవరైనా దోస్తులు రా చెప్తాందుకు. ఇక నిన్న పెంటమ్మ పోషమ్మతో అంటుంది, ఇక గిట్లనే పోసి గర్రనే పోసి అంటుంటే ఇక నేను నిన్న నా షోలో పడ్డది, అందుకే ఆధార్ గిట్ల గిట్ల పట్టుకొని బయటికి వెళ్తున్నాక్క. నడుగురు మీరు గిట్ల నడుగురు తెచ్చుకుందాం పర్రి. నీకు ఇట్లా ఎవరు చెప్పలేదా? ఆయన మీ ఏ రాలే కదా, నీకు చెప్పలేదా ఎట్లా? నీ ఏరాలు తినవారయ్య, అది నాకెందుకు చెప్తుంది అమ్మ, ఇంటి పక్కన ఇల్లే గాని దాని నోటి నుంచి ఒక్క మాట గిట్లా మాట్లాడితే పాడుగాను. అయినా దానికోసం మనం ఏంటే భయపడేది, పాప బందోబస్తుగా పోయి తెచ్చుకుందాం పా, భయమా? గట్లనే అక్క, నడువురి ఇక పెంటమ్మ ఇట్లా పోయిందో పోలేదో మరి. అమ్మో గిప్పటిదాకా కూకుంటుందా చెల్లె పెంటమ్మ, ఎప్పుడో మోదాలే పోయింది, దోస్తు ఫోన్ల మీద ఫోన్లు చేస్తుందంట, రావేంది పెంటక్క మోదాలు నీకే ఇప్పిస్తానని, అందుకే పోయిందంట. ఇక తెచ్చుకొని కట్టుకుంటదేమో అమ్మ సోకులాడి. సరే రవి అక్క మీరు కూడా. అయ్యో సరిత ఎవ్వరు లేరేంద్రా చీరల కాడ, 8 గంటలకే స్టార్ట్ అవుతుంది అని ఒక్క పిల్ల ఇట్లా రాలేదు కదా ఇంకా. ఏమో అక్క మరి, ఇక దబదబ అందరూ వస్తారేమో, ఇక పంచి పెళ్లి కన్నా పోదాము, మా అక్క కొడుకుది పెళ్లి ఉంది అని నేను అనుకుంటే ఒక్క అమ్మ ఇట్లా బయటికి వెళ్తలేదు, ఏం చేయాలి? అయ్యో ఎవ్వరికి చెప్పండి, ఎట్లొస్తారా అని కథ గమ్మతుంది. ఇక మీ దోస్తులకు ఏమో ఫోన్ చేసి చెప్పినామంట, ఇక మరి ఊరోళ్ళందరికీ చేసి చెప్పొచ్చు కదా గట్లనే. ఆగో చూసినావా పెంటక్క, ఒకరంటే ఒకరు గిట్లనే బదలాం చేస్తారు నన్ను. ఏదో పెంటమ్మ ఒక్క ఫోన్ నెంబర్ ఉందనుక పెంటక్కకు ఫోన్ చేసి మాట్లాడినాకంటే అందరికి చెప్పి తీసుకుంటా పెంటక్క అని చెప్పిన. ఆగో మన ముందట్నే ఉంది కదా, అడగరా అది ముఖం పట్టుకొని. అవ్వ ఈ ఊరోళ్ళు అయితే నన్ను బదలామంటే బదలాం చేస్తారు. ఏందమ్మా ఆయన నేనెందుకు చెప్పాలి చెప్పు, ఊర్లో డబ్బు సట్టియలేదా, చెవులు ఏందన్నా పెట్టుకురా ఏంది? అవును బక్కమ్మ డబ్బు సట్టిచ్చిరు కదా, అప్పుడు వినలేదా మరి, ఈమె మీద ముట్టుకుంటామే నీకు వచ్చి.
మరి డబ్బు సాటిచ్చిరన్న సంగతి ఆమెకు తెలుసు నీకు తెలుసు. మరి నీకు ఒక్కదానికి ఎందుకు ఫోన్ చేయాలి అలాగా సలాగా? మేమందరం కంటికి కనిపిస్తలేమా? లేకుంటే నీ అంత ఉన్నోళ్ళం కాదా? పేదోళ్ళమని ఎవరు కేర్ చేస్తలేదు కదా మమ్మల్ని. అయ్యో దేవుడా, గా సార్కి మొదలే చెప్పిన, సారు ఈ చీరల పంపిల నన్ను ఇన్వాల్వ్ చేయకూరి సారు అని చెప్పిన. ఇక ఊకుటడా, ఏమైనా నువ్వే వంచాలి సరిత, అందరు ఊర్లలో గీళ్ళే వంచుతురు మీ వాళ్ళే వంచుతురు అని నన్ను నిలబెట్టిండు. ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు ఒక్కదానివి గిట్టానవు, ఇంకా 10 మంది వస్తారు, వాళ్ళతో నేను ఎన్ని మాటలు పడాల్సిందో ఏమో పా. నేను నడువు పెంటాక దబదబ వంచిపోతా. ఇక వచ్చిన వాళ్ళకే ఇస్తా, రానోళ్ళకు నేనేం చేస్తే చెప్పు. మళ్ళీ పొద్దుకంగా పెళ్లికి పోయించినాక ఇస్తే తీసుకుంటారేమో. నడువు పెంటాక తీసుకుందిరా. ఇక వాటి పెంటాక గట్లనే పట్టుకొని నిలబడు, ఫోటో తీసుకుంటా ఒకటి. వచ్చింది మస్తు వచ్చింది. నడువు పెంటాక ఇక పో అమ్మా, తీసుకోపో. ఇక వాటి పక్కక్క పట్టుకున్నట్లనే నిలబడి ఒక ఫోటో తీసుకుంటా. అబ్బా సరిత, ఎంత ముద్దుగున్నాయిరా చీరలు. ఓయమ్మో. ఇక బయట కొంటైతే 600-700కి ఎక్కడ పోసేళ్ళకి చీరలు. బార్డర్ అయితే మస్తు బందోబస్తు ఇచ్చిండు. ఏదైనా పెళ్లిలకు పేరెంటాల కట్టుకొని పోయినా ముద్దు కూడతట్టున్నాం కదా. అబ్బా, రేవంత్ రెడ్డి ఇచ్చిన కాడికి కొంతమందికి ఇచ్చింది కానీ మంచి చీరలు ఇచ్చిండు పా. ఏవి ఎట్లున్నాయి సుధామి? ఆహా, గివ్వా మొన్న V6 వార్తలు చూపించారు కదా, గవే చీరలు కదా. ముద్దుగానే ఉన్నాయి పాలిస్టర్ బట్ట లెక్క. ఏమైనా ఈ చీరలకు పాలిస్టర్ బట్ట లేకున్నది. అమ్మో, పాస్ మన కేసీఆర్ ఇచ్చిన చీరలు ఇంకా కమ్మగున్నాయమ్మా ఇంతకంటే. అవి తెచ్చినామంటే మడత గట్టనే పెట్టాం ఇంట్లో. వీటికన్నా ఇవి చాలా నయం చెల్లె. నిజంగా ఎందుకనాలి కానీ అన్యాయంగా మాట్లాడొద్దు. ఇక న్యాయం ఉంటే అదే మాట్లాడాలి కానీ. నిజంగా చీరలు అయితే మంచిగా ఉన్నాయి అమ్మ, బయట కొన్న చీరలు లెక్కనే. సిల్క్ చీరలు అంటారు చూడు, డోలా సిల్క్ చీరలు లెక్కనే ఉన్నాయి. కొత్త మోడల్ చీరలు బాగున్నాయి చెల్లె. నేను రేపు మా అక్క బిడ్డ 21 ఉంది. ఆ 21కి జాకెట్ ఇట్లా పట్టించుకొని ఇక ఇంత వర్క్ వేపించుకొని కట్టుకొని పోతా చూడు. ఇక మందందరి కళ్ళు నా మీదనే ఉంటాయి. పాడుగాను గా చీరను ఊరికి కట్టుకొని పోతావమ్మ, సుఖమైన చీరను. నీ అవ్వ నీకే అందం పో. సరే తీ తల్లి, ఇక మీరు తీసుకున్నారు కదా పొర్రి. పోతా అందరికి చెప్పుకుంటా పొర్రి. చీరల పంపిణీ అయిపోతుందంట, డబ్బున పోయి తీసుకొని రా పొర్రి అని చెప్పు పొర్రి. అబ్బా, చీరల కలర్లు అయితే ముద్దుగున్నాయి కానీ బట్టనే కొంచెం అల్కగా అనిపిస్తుంది. ఇక ఏదైతే ముందు పట్టు. ఆగో, అదేంది నా చీర మీద గింత పోసపోయింది? డ్యామేజ్ వచ్చిందా ఏంది? జరుండు, వేరే చీర ఇయ్యమంట సరితను. ఓ అక్క, ఇస్తదో ఇయ్యదో అక్క. ఎవరి పేరు మీద వచ్చిన చీర అల్లే తీసుకోవాలని అంటదో ఏమో. తీసుకోరాదక్క, కట్టుకునేది ఉందా మనము? ఏమైంది చెల్లె, ఈ చీరలకు ఏదైనా చిన్న పాటి దావత్లకు కట్టుకోపోతందుకు ముద్దుగానే ఉంటాయి. జరుండు, అడుగుతందుకు ఏం భయమే? దాని ఇంతకెనిస్తుందా? దాని సొమ్ము ఏమైనా పెడుతుందా? అంత సీనే లేదు. గవర్నమెంట్ చీరలు మనం అడుగుతందుకు అధికారం బాగుంటది మనకు. ఆగో, ఏమైంది లచ్చక్క? ఏం కాలే చెల్లె. ఆగో, గీ చీరకు కోనాకు గీతత పోసపోయింది. గీ చీర తీసుకొని వేరే చీర ఇయ్యరా చెల్లె? ఓ అమ్మగా, గిత్తత చీర పోసకు ఎందుకు అక్క గట్ట మళ్ళా వాపస్ తీసుకోమంటున్నావు? ఆయన ఎవరి పేరు మీద వచ్చిన చీర గాల్లే తీసుకోవాలి. అదేమన్నా పెద్ద డ్యామేజ్ వచ్చిందా చెప్పు. ఇక సార్ ఏమన్నాడంటే పెద్ద డ్యామేజ్ ఖరాబ్ గిట్ల అయితేనే తీసుకోవాలి, లేకుంటే రిటర్న్ తీసుకోవద్దు అని చెప్పిండు. ఏం కాలేదక్క నీ చీరకు. ఆ చిన్న పూస కత్తెరతో కట్ చేస్తే మా పోతుంది, నీట్గా అవుతుంది. ఇక తీసుకో అక్క, మళ్ళీ అయితే నేను తీసుకోను. పోయమ్మో, నీ ఇంట్లోకెన్ని ఇచ్చినట్టే మాట్లాడుతున్నావు. ఇక నీ ఇంట్లోకెన్ని ఇస్తే అయితే ఇంకెంత కష్టం ఉంటున్నావు. ఇవి గవర్నమెంట్ చీరలు, ఎంతనైనా అధికారం ఉంటది మాకు. తీతి వేరే కవర్లకెంచి తీసి వేరే చీర. నాకు ఈ చీర నచ్చలేదు. ఆయన అందరికి ఒక తీరు ఇచ్చినావు, నాకు ఒక తీరు ఇచ్చినావు. నేను ఇట్లా కనిపిస్తున్నా? గైడ్ దాని లెక్క కనిపిస్తున్నానా, లేకుంటే అందరి లెక్క నీట్గా కనిపిస్తాయేనా? ఈ పాస్మల చీర ఇచ్చినావు నాకు. ఓ అమ్మో, అందరి చీరలు ఎట్లున్నాయి, నీ చీరలు ఎట్లున్నాయి అక్క? నీ కథ గమ్మతుంది. అందరి ఎట్లున్నాయో నీ గిట్ల గట్లనే ఉంది కానీ గిట్ట పోసపోయింది. లాస్ట్ కు అది కత్తెరతో కట్ చేస్తే ఓకే అవుతుంది అక్క. ఎందుకమ్మా ఒక్కరొక తీరు మాట్లాడతలేరు? ఆమెనేమో మీ వాళ్ళ మీ దోస్తులకు చెప్తా మాకు చెప్పవని ఒక ఆమంటది, ఒక ఆమెనేమో గీ చీర ముద్దు వేరే చీర అని ఒక ఆమంటది, ఒక ఆమెనేమో గీ కలర్లే ముద్దులే వేరే కలర్ అని ఒక ఆమంటది. ఇక గవర్నమెంట్ వాళ్ళు ఏ వంచమనిస్తే గవ్వే వంచుతున్నాము. ఏందమ్మా నన్ను అంటారు అందరూ. ఏదో ఒకటి తీయరాదక్క, మనం కట్టుకునేది ఉందా, చేసేది ఉందా? నాడు తీసుకుపోయి మూలకు పడేదాము. ఊకోవే నువ్వు. ఈ చీరలకు ఏమైనా కట్టుకోవద్దు అని ఒకటి ఏ పందలుగుతావు? ఏమైనా ముద్దుగున్నాయి కానీ ఈ చీర కొంచెం డ్యామేజ్ వచ్చింది. మరి నువ్వు కట్టుకొని అంటున్నావు కదా, నా చీర తీసుకొని చీర ఇయ్యరాదు. అమ్మా, గట్టెట్లయితది? ఎవరికి వచ్చిన చీర గాలే తీసుకోవాలంట. ఏమో తల్లి, నేను పోతున్నా, ఇష్టం ఉంటే తీసుకో, లేకుంటే లేదు. ఆగు, గట్ల అనగానే మా పోతున్నావు. నీకెందుకే మరి నేను అడుక్కుంటే? లచ్చక్క, ఏం కాదు లచ్చక్క. చాలా డ్యామేజ్ వస్తే వేరే చీర మార్చి నేను ఇస్తా గానీ ఆగాగు. నేను ఎవరైనా కత్తెర తీస్తారు కదా, కత్తెరతో కట్ చేసి ఇస్తా. ఏం కాదక్క చీరకు, నేను టెన్షన్ పడకు. ఆగు, ఈ తాగబోతు బుచ్చడు మళ్ళీ వచ్చింది కదా, నిన్ననే చెప్పిన, మళ్ళీ ఎందుకు వచ్చిండో ఈ దాకా. ఓ అమ్మ సరిత, నా పెళ్ళము ఊరికి పోతుంది, పెళ్లికి పోతుంది, తానం చేస్తుంది, ఆమెకు టైం లేదంట. నా పెళ్ళం చీరనంట నాకంటి. ఇక సైను సంతకం ఏమైనా పెట్టాలంటే నేను పెడితే కదే. అరే అన్న, నీకు నిన్ననే మంచిగా చెప్పిన, శిల్పం చెప్పినట్టు. మొగోళ్ళకి ఇయ్యమన్నా ఆడోళ్ళే ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళే వచ్చి తీసుకోవాలి. ఫోటో ఇట్లా తీసుకునేది ఉంటది, ఆధార్ కార్డ్ నెంబర్ రాసుకునేది ఉంటది అని చెప్పిన. ఎందుకన్నా మళ్ళీ నన్ను నెత్తి నొప్పిస్తారేంటి? అడిగిందే 10 సార్లు అడుగుతారు. ఎంత మంది సమాధానం ఇయ్యాలన్నా చెప్పురి.
ఒక అమ్మ ఇట్లాంటిది ఒక అమ్మ ఇట్లాంటిది నువ్వేమి ఇట్లాంటి వచ్చి ఏందన్నా నన్ను ఎత్తి ఉంచాలన్నా పలగొట్టుకోవాలన్నా చెప్పు. అయ్యో నా పెళ్ళంకి టైం లేదురా అందుకే వచ్చిన. ఎందుకమ్మా అందరి ముందు నలుగురితో ఇజ్జత్ తీస్తున్నావు? ఈ అవ్వ సరే సరే మాకు ఇయ్యమని డైరెక్ట్ చెప్తే అయిపోతుంది కదా. ఇక మీ కుల పొలకు పాలలకు దగ్గర దగ్గర వాళ్ళకు మంచి చీరలు ఇస్తున్నావు. ఇక లాస్ట్ అడుగు పడ్డాయి, ఇక ఖరాబ్ అయినాయి, డ్యామేజ్ వచ్చిన చీరలు నా పెళ్ళానికి ఇస్తాను. సరే సరే తీరా, ఇక రేపు చెప్తా మీ సంగతి ఏందో. ఏమో అన్నా నువ్వేమనుకున్నా సరే ఫీల్ అయినా సరే మళ్ళీ రాకున్నా సరే మీ భార్య వస్తేనే ఫోటో తీసుకొని సంతకం పెట్టించుకొని ఇస్తాము. ఏమో అన్న ఇక ఈ అవ్వ ఊకనన్న తీసుకునే ఈ పెద్దతనము. ఆగు పెద్ద మేడం ఫోన్ చేస్తున్నట్టుంది. హలో మేడం చెప్పండి. సరిత చీరల పంపిణీ స్టార్ట్ అయిందా మీ ఊర్లో? అయింది మేడం. మార్నింగ్ 8కే స్టార్ట్ చేసిన. ఇక నేను కొంచెం ఫంక్షన్ పోయేది మేడం, అందుకే కొద్దిసేపు ఆపేసి మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటా మేడం. ఏమంటారు? సరే కానీ ఎటు చేసి ఈరోజు మొత్తం కంప్లీట్ అయ్యేటట్టు చూడు సరేనా సరిత? మళ్ళీ రేపు ఎలక్షన్ కోడ్ ఓపెన్ అయిందంట, ఇంకా అప్పటి నుంచి చీరల పంపిణీ ఆపేయాలంట. సరే మరి మంచిది, జాగ్రత్తగా వంచు. ఏం జాగ్రత్తనో ఏమో మేడం, ఎంత జాగ్రత్త వంచుదామన్నా మా ఊరోళ్ళు ఒకరికి మించి ఒకరు ఒక అమ్మ ఒక తీరంటది ఒక అమ్మ ఒక తీరంటది. నాకు నెత్తి నొప్పిస్తారు మేడం. ఊకనన్నీ ఇచ్చి పాడేరు నాకు ఈ చీరల పంపిణీ పాడగాను. అరే ఏం కాదమ్మా, ఏం కాదులే. సరే మేడం, కష్టమైన ఇష్టంగా చేస్తే అయిపోతుంది. సరే ఆగో చూసినావా పెంటక్క, మా నూరోళ్ళేమో రమ్మంటే ఒక్క పిల్ల ఇట్లా బయటకు వస్తలే చీరలు తీసుకుంటానుకు. ఆ మేడం ఏమో ఇయ్యాలని కంప్లీట్ చేయాలి, మళ్ళీ రేపు చీరల పంపిణీ మొదలు పెట్టొద్దు, చీరలే బయటకు తీయొద్దు అని అంటుంది. ఏం చేయాలి మా నూరోళ్ళతోని? ఇక ఇయ్యకుట్టే రేపు ఎంత బాధ ఉందో ఎంత నెత్తి నొప్పి ఉందో మా నూళ్ళతోని. అవ్వ డబ్బును రమ్మంటే వచ్చి పాడగారు, ఇక రేపు నా ఇంటి ముందట కూర్చుంటట్టురు. ఆగో సంతోష ఫోన్ చేస్తున్నట్టుంది రా జరుండు. హలో సంతోష. పెంటక్క ఏడున్నావు? చీరల పంపిణీ స్టార్ట్ చేసిరంట కదా, చీరలు తీసుకున్నావా? గీడనే ఉన్నారా? ఇక సరిత చీరలు పంచుతుంది, ఇక అందరు వచ్చి తీసుకుంటూనే ఊరు. నువ్వేందిరా ఇంకా రాలేదు? దాదా డబ్బునరా, చీరల పంపిణీ ఆపేస్తుందంట, మళ్ళీ పొద్దు స్టార్ట్ చేస్తుందంట. నడువు తీసుకుందిరా డబ్బున. అక్క నేను లేనక్క, ఇక మా అమ్మోళ్ళ ఇంటికి పోయినా పెళ్ళి ఉండే, ఇక నిన్న వచ్చిన, ఇక మళ్ళీ ఎల్లుండి వస్తక్క ఇంటికి. జరా తీసుకొని పక్కకు పెట్టరాదు. ఏమో చెల్లె మరి ఎవరు చీర వాళ్ళే తీసుకోవాలంట, ఇక వాళ్ళు వచ్చి సంతకం పెట్టాలంట, ఫోటో దిగాలంట. ఇక మంది చీర మందికి ఇవ్వాలంటే ఇస్తట్టు లేరు చెల్లె. ఇడ జర చూడక్క, నేను ఎల్లుండి వస్తే ఇంకా 2-3 రోజులు టైం పడుతుంది. ఇక అప్పటి వరకు చీరల పంపిణీ ఆపేస్తట్టే ఊరు. ఇక మీ దోస్తే కదా సరిత, ఇక సరితకి చెప్పి జర ఒక చీర తీసుకొని పక్కకు పెట్టుకోరాదు, నేను వచ్చినాక ఫోటో దిగుతా కానీ. ఏమోరా మరి, ఇక దోస్త్ అయినా ఏదైనా ఇస్తట్టు లేదా, ఇక గవర్నమెంట్ రూల్స్ అట్లా ఒప్పుకోదంట. ఇక ఏమో మరి, సరితనైతే ఒక పార అడిగి చూస్తా ఏమంటదో. సరేనా మరి, జర చూడక్క జర చూడు. సరే ఓ సరిత, సంతోష చీరనంట జర తీసి పక్కకు పెట్టాలంట, మరి నాకు అంటిస్తావారా? ఈ అవ్వ ఏ మనుషులరా నాయన, నేను మొన్న సంది మొత్తుకుంటూనే ఉన్నా, ఆయన టీవీలలో ఇస్తూనే ఉర్రు. ఎవరి చీర వాళ్ళే వచ్చి మనుషులు వచ్చి ఫోటో దిగి సంతకం పెట్టి తీసుకొని పోవాలి, ఆధార్ కార్డు పట్టుకొని వచ్చి అని చెప్పిన. ఇంకే ఎన్నిసార్లు చెప్పాలరా బాబు, అట్లా ఇయ్యమక్క. ఆయన రేపటి నుంచి చీరల పంపిణీ ఆపేయమంటుంది మేడము. ఇక మళ్ళీ ఎలక్షన్లు ఎక్కడక్కడ అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేస్తారంట, ఇక అప్పుడు వచ్చి తీసుకోమను. ఏమోరా మరి, ఒకటేనా పానం తింటుంది, ఫోన్లు చేసుకోవాలి. వాళ్ళ అమ్మగారింటికి పోయిందంటే లగ్గానికి. ఇక మరి ఏం చెప్పాలని ఆయన, మీ దోస్తే కదా సరిత నీ మాట ఇంటది అని అంటుంది. ఏం దోస్తు ఏం కదా, దోస్తానకి ఇస్తానైతే ఇక తాగుళ్ళ తిండిలల్లా ఇక ఉంటుంది కానీ గీసుంటే అవి ఇట్లా లేడుంటది అంటే నా మాట ఇంటలేదురా సంతోష. ఏమో అక్క, ఒక్కొక్క తీరు పోయామో మీ అందరిని చూస్తుంటైతే నా దామాకంతా తిరిగి పాడైతుంది. సరే అమ్మాయి, ఎవరు వస్తట్లేదు, నేను పోతున్నా. ఎవరైనా వస్తే జర చెప్పుర్రి, లేదంటే మళ్ళీ సాయంత్రం వస్తుందంట అని చెప్పుర్రి. సరే మరి పోతున్నా. సరేరా, ఇంకొక అర్ధగంట సేపు మేము గీడనే ఉంటాం, పో ఎవరైనా వస్తే చెప్పి పంపిస్తాం. సరే అక్క. ఈ అవ్వ ఈ మూత బరువు పాడుగాను మోసుకొస్తుడు మోసుకపోవుడు ఇవే సరిపోతుంది. నా ఉన్న ఒక బక్క పానానికి ఇంత మూత నేను ఒక్కదాన్నే మొయ్యాలి. అయ్యో పెంటక్క, చీరలు ఇచ్చేటోళ్ళు లేరా? పోయినరా? అయ్యో మీరందరూ తీసుకున్నారు కదా, ఎక్కడ పోయి వీళ్ళు? ఎవరేంద్రా ఇచ్చేటోళ్ళు? పొదుపులు రాస్తా చూడు అనసూయక్క, గామనే ఇస్తుంది గాని. అవును, నీది మొన్ననే పెళ్ళైంది, నువ్వు పొదుపు చీట్లలో ఉన్నావా గ్రూపులల్లా? లేనక్క, ఎందుకు ఉంటేనే ఇస్తారా ఏంది? అవునమ్మా, మరి పొదుపు చీటి గ్రూపులలో ఉన్న మహిళలకే ఇయ్యాలని ఆ గవర్నమెంట్ చెప్పిందంట. ఇక గచ్చాని కాళ్ళకే ఇస్తున్నారు, ఇక నీకు మళ్ళీ ఏడుస్తుందేమో పోరాయిగా. అదేంది, నేను మా ఇంటికాడ నుంచి అంత దూరం నుంచి ఇదాకా వస్తే ఊత్తదే అయ్యిందా? ఈ అవ్వ, అందుకే నాకు గిసొంట విట్లల్లా కోపం వస్తుంది. ఈ రేవంత్ రెడ్డి ఒకరినొక తీరు ఎందుకు చూస్తాడో ఏమో. పోయినసారి కేసీఆర్ ఇచ్చిన చీరలు ఏం బాగలేవు కానీ అందరికి ఇచ్చిండు, ఇవ్వని కాదనుకుంటా. ఈ అవ్వ ఏంది ఇది? ఏమో కదా చెల్లె, గవర్నమెంట్ రూల్స్ ఎట్లుంటే గట్లనే పాటియాలి కదా. ఇక మళ్ళీ ఏడుస్తే ఏమో కానీ నడువు పో. అంత దూరం నుంచి వచ్చింది ఉత్తగనేనా? ఉత్తగనే మళ్ళీ పోవాలనా? అంత సీనే లేదు. అనసూయ అక్క దగ్గరకు పోయి నేను మాట్లాడుకొని ఒక చీర ఆడుకొని వస్తా. ఏమైనా సరే ఎవరికన్నా తక్కువ పెట్టమను ముసలోళ్ళకు. అబ్బా, కొత్త పెళ్ళైనలకు ఇవ్వకపోవడం ఏంది? ఆయన కథ గమ్మతుంది. ఏమో తల్లి, ఆడుకోపో మరి. మీ అనసూయ అక్క ఏం సమాధానం ఇస్తుందో నీకు. ఏంది ఇచ్చేది? చీర ఇచ్చేదాకా నేను ఊపుకుంటా అనుకున్నావా? పంచాదే వేసి వస్తాను ఇంటికాడ. అయ్యో పాపము,
అనసూయకు పెద్ద బాధే వచ్చి పడ్డది. ఈ అవ్వ గవర్నమెంట్ వాళ్ళు పెద్ద పెద్ద లీడర్లన్న వచ్చి వంచితే సప్పుడు దాక్కుంటుండేనేమో. ఈ అనసూయ పానానికి పెట్టి చీరల పంపిణీ ఇక పోని మాటలంటే మాటలు పడిపిస్తారు. అవ్వ ఏమైందే ఇందిరమ్మ చీరలు తెచ్చుకున్నావానే ఎట్లున్నాయి? మంచిగానే ఉన్నాయి కానీ నా చీర మొత్తం డ్యామేజ్ వచ్చిందయ్యా. ఆగు, బార్డర్ మొత్తము కట్ అయిపోయి వచ్చింది. ఏం చేయాలి? ఈ అనసూయ పాడుగాను జర తెలిసిన వాళ్ళకేమో మంచి మంచి చీరలు ఇచ్చింది, నాకేమో మొత్తం ఖరాబ్ అయిన డ్యామేజ్ చీర చేతిలో పెట్టింది చూడు. ఏం చేయాలి పొల్లతోని? అబ్బో మస్తు తేడా చూపిస్తుందయ్యా నిజంగా. అయినా ఆమెదేందంట అంటారు బాబు అంటే ఇక దగ్గర వాళ్ళకి తెలిసిన వాళ్ళకేమో మంచి చీరలు ఇచ్చింది, ఇక వేరే వాళ్ళకేమో వేరే చీరలు ఇచ్చిందా? జరుండు ఆమె ఇంటికి పోయి పెద్ద పంచాయతీ పెట్టొస్తా. బాగుందమ్మా. ఎవరామె? అనసూయనే కాదు, చిట్టీలు రాస్తా రావనేగా, పోయి వస్తాగు. హలో, ఎవరు? నేను రా బక్కమ్మల్ల భర్తను మాట్లాడుతున్నా. చెప్పన్నా, ఏమైంది? కాదురా అనసూయ, అందరికేమో మంచి మంచి చీరలు వంచినామంట, నా పెళ్ళానికి ఏంది గిసొంటి డ్యామేజ్ చీర వంచినాము? ఎట్లా కనిపిస్తుంది రా నా పెళ్ళము? అందరి లెక్క కనిపిస్తలేదా? పెద్ద గాయిదాని లెక్క కనిపిస్తుందా? గిసొంటి చీర గలీ చీర ఇచ్చినావు నా పెళ్ళానికి. అయ్యో గట్లంటే విందన్నా, అందరికి ఒకటి చీరలే వచ్చినాయి. ఆమెకు డ్యామేజ్ వచ్చిన సంగతి నాకెట్లా తెలుస్తుంది చెప్పు? ఆ కవర్లో ఏ చీర ఉందో ఎసంటి చీర ఉందో, ఏమైనా పెద్ద డ్యామేజ్ వస్తే మళ్ళీ రిటర్న్ తీసుకోవాలని చెప్పారు గవర్నమెంట్. కానీ ఎందుకే గట్లా మొత్తుకుంటావు? డ్యామేజ్ వచ్చిన చీర ఇక్కడ తీసుకొని వేరేది ఇస్తా. కానీ ఎందుకయ్యా గట్లా మాట్లాడుతున్నావు? నేను ఒకరినొక తీరు బొట్టు పెట్టి చెప్తున్నానా? బొట్టు పెట్టిస్తున్నానా? నువ్వు భలే మాట్లాడతావయ్యా. ఈ ఊరోళ్ళు ఆడోళ్ళంతకెవరు మొగోళ్ళంతకెవరు? ఏం చేయాలా నాయన? ఈ చీరల పంపిణీ నా పానానికి పెట్టి ఇట్లా చేస్తున్నారు. నన్ను బదలామంటే బదలాం చేస్తారు. ఏమో అమ్మ, మరి మీ తెలిసిన దోస్తాన్లకేమో మంచి మంచివి ఇచ్చినామంట నా పెళ్ళమంటుంది కదా. సరే చీర ఇచ్చి నీ ముఖాన వాడిస్తా, వేరే చీర ఇయ్యి. సరే మరి. ఓ అమ్మో, సరే తీయే. ఇక నేను మళ్ళీ మాట అంటే మంచిగా ఉండదు. ఇక గవర్నమెంట్ పని కదా. సరే అన్న. దోస్తులు, ఇదేను లేదు మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టండి దోస్తులు. అర్థమైంది కదా మా బాధ? మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది దోస్తులు. ఆ కష్టానికి ఫలితంగా మీరు ఇచ్చే చిన్న లైకే దోస్తులు. సరే మరి, మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం రేపు మార్నింగ్ వీడియోతో. సరే మరి, బాయ్ దోస్తులు, మళ్ళీ కలుద్దాం.